హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధనా హియర్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పే ముందు ఈ వైజాగ్ ట్రాఫిక్ కోసం చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఉండే ప్లేస్ నుంచి అంటే కొమ్మాది నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటోకి 50 రూపీస్, బట్ 110 రూపీస్ పే చేసి స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి నాకు 110 ఎందుకు పెట్టానా, వర్తబుల్లా కాదా అనిపించింది ఆటోలో కూర్చున్నంతసేపు. బట్ రైల్వే స్టేషన్కి రీచ్ అయినాక అర్థమైంది 110 రూపీస్ కూడా వర్తే అనేసి. కాస్త లేట్ అయి ఉంటే నేను ట్రైన్ మిస్ అయ్యి ఉంటుండే. నేను ఇలా స్టేషన్లో ఎంటర్ అయ్యా, ప్లాట్ఫామ్కి వచ్చిన వెంటనే ట్రైన్ వచ్చింది. 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్. సో ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలి కదా, మర్చిపోయాను. అనుకోలేదు అసలు నేను మళ్ళీ ఇంత త్వరగా హైదరాబాద్ వెళ్తాను అనేసి. అసలు త్వరగా కాదు, వెళ్తానో లేదా అనేది కూడా అస్సలు తెలీదు. అలాంటిది నైట్కి నైట్ చిన్న డెసిషన్ తీసుకొని బయలుదేరిపోయాను. అసలు నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఇది అంతా 1 వీక్ ముందు షూట్ చేసిన వీడియో. బట్ ఇప్పుడు కూడా నాకు డౌటే, నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నానా, అసలు వచ్చానా అనేసి. అంత కామెడీగా అనిపించింది. అండ్ నేను ట్రైన్లో కూర్చున్నాను చాలాసేపు, అండ్ 20 మినిట్స్ వరకు మూవ్ అవ్వలేదు. ఈలోగా నేను కొన్ని అద్భుతాలు, దారుణాలు చాలా చూశాను. అండ్ ఆపోజిట్ ట్రైన్లో పక్కన ఒక ట్రైన్ ఉంది, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ వాయిస్ కూడా డిఫరెంట్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మామ మామ అని పిలుస్తూ. అండ్ నేను ట్రైన్ పోయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ హస్బెండ్కి చెప్పాను డెసిషన్ తీసుకునే ముందు, అడిగినా వెళ్ళాలా వద్దా అనేసి. సో మా బావగారు అంతా కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ నాకు డౌట్ వెళ్ళాలా వద్దా అనేసి. నేను మా బావగారికి చెప్పిన తర్వాత ఆయన డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేసి టికెట్ కూడా బుక్ చేశారు. సో స్వీట్ ఆఫ్ హిమ్ కదా. అండ్ నేను మా అక్కకి ఇన్ఫార్మ్ చేయలేదు, బావగారికి చెప్పాను. కానీ సో అక్కకి కాల్ చేస్తే నా కొడుకు మాట్లాడాడు. అండ్ వాడు కొత్తగా బిన్ బ్యాగ్ తీసుకున్నాడంట. సో బిన్ బ్యాగ్ నాకు చూపిస్తున్నాడు. పిన్ని బ్యాగ్ తీసుకున్నాను అనేసి. అందులో ఏమున్నాయి డాడీ, బెలూన్స్ ఉన్నాయా, బాల్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను, వాడు చెప్తాడా లేదా అని. అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఇలా వాట్సాప్లో బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, ఫిల్టర్స్ మార్చుకోవచ్చు అనేసి. అండ్ నేను అయితే సహాస్తో చాలా ఎక్కువగా వీడియో కాల్ మాట్లాడతాను. బట్ వాడు నాతో మాట్లాడేది ఎప్పుడు అంటే నేను ఫిల్టర్ వేసుకున్నప్పుడు ఆర్ బ్యాక్గ్రౌండ్ మార్చినప్పుడు మంచిగా ఎక్కువసేపు మాట్లాడతాడు. వాడికి చాలా ఇష్టం ఇలా కలర్స్ మార్చి మాట్లాడడం అనేది. అండ్ ఈరోజు కాస్త డల్గా ఉన్నాడు, స్కూల్కి రెడీ అవుతున్నాడు ఇంకా. నేను చాలా హ్యాపీగా అనిపించింది నేను సహాస్తో ఇలా మాట్లాడుతున్నప్పుడు. వాడు చూడండి నన్ను ఫుల్గా ఎక్కిరిస్తున్నాడు. అండ్ నాకు కాస్త కోల్ చేసింది, వాయిస్ అనేది అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఫుల్ ఫీవర్ కూడా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. బట్ వీడియో ఇప్పటికే చాలా డిలే అయ్యింది. అండ్ నేను వచ్చిన వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా కాస్త టైం పట్టుద్ది. సో అది అంతవరకు ఎక్కడ ఉండాలి అనేది తెలియట్లేదు. సో నేనైతే ప్రెసెంట్ నా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో స్టే చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేనేవైతే చూసానో అవన్నీ కూడా డ్రా చేయడం స్టార్ట్ చేసా. లైక్ నా డ్రాయింగ్ స్కెచ్ బుక్ ఉంటుంది కదా, సో నా స్కెచ్ బుక్ని కూడా నాకు కూడా తీసుకువెళ్ళాను. అండ్ నేను ఎక్కడెక్కడ ఏమేమి చూసానో నాకు కాస్త మంచిగా అనిపించినవన్నీ కూడా నేను డ్రా చేశాను, అవి కూడా చూపించేస్తాను. అండ్ సో నేను ఫస్ట్ ఆంటీని చూసినప్పుడు ఆంటీ పోజ్ ఇట్లా ఉండింది. సో నేను అది క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ దాన్ని నేను వేయాలని ట్రై చేసా. అండ్ నాకైతే మంచిగా అనిపించింది. ఒక కార్టూన్ ఫేస్లా వేశాను. ఎగ్జాక్ట్గా వేయడం అనేది కుదరలేదు, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతూనే ఉంది, అరెస్ట్ చేయడానికి కూడా బాగాలేదు అందుకనేసి. సో ఇలా నేను ఒక కార్టూన్ ఫేస్లా వేశాను. బట్ ఇంచుమించు ఆంటీని మ్యాచ్ చేశానని అనుకున్నాను. అండ్ మీలో ఎంతమందికి తెలుసు, దువ్వాడలో ఒక కొండ పైన బుద్ధుడు స్టాచ్యూ ఉంది. అది నేను చూడగానే కొద్దిగా షాక్ ఫీల్ అయినా, ఎందుకంటే నేను చాలాసార్లు ట్రైన్ జర్నీ చేసా సామర్లకోట టు వైజాగ్ ఇట్లా. బట్ నేను ఎప్పుడు చూడలేదు. దట్టు డే జర్నీ చాలాసార్లు చేశాను, బట్ నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి చూసినందుకు సరే ఇప్పటికైనా చూసానని కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ అలా నేను స్కెచ్ చేస్తూ ఉండగానే
రాజమండ్రి వరకు వచ్చేసాను. యాక్చువల్లీ సామర్లకోటలో ట్రైన్ ఎప్పుడు ఆగిందో కూడా నాకు గుర్తులేదు. ఎందుకు సామర్లకోట అన్నిసార్లు చెప్తున్నానంటే, సామర్లకోట మా అక్క వాళ్ళ ఉండే ఊరు. సో అందువల్ల ఎక్కువ సామర్లకోట నుంచి వైజాగ్ ఇట్లా ట్రావెల్ చేస్తుంటా. అండ్ నాకు రాజమండ్రితో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. బికాజ్ రాజమండ్రిలో నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. సో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్, గోదావరి నాకు చాలా ఇష్టం. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉంటాను గోదావరికి. బట్ ఇంటర్లో నేను కాస్త ఎలా చెప్పాలో తెలియదు. అసలు నేను అవుటింగ్ ఇట్లా వెళ్ళేదాన్ని కాదు. సో అంత ఎక్కువగా ఏమీ తెలీదు. హాస్టల్ తెలుసు, కాలేజ్ తెలుసు, అది కూడా బస్సు ఉంటుంది, కాలేజ్ బస్. అండ్ ఇంకా గోదావరికి రావడం ఇదంతా కూడా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. సో వాళ్ళతో. అండ్ నాకు గోదావరి మూవీ చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమంది గోదావరి రీ రిలీజ్ మూవీ చూసారో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా. బట్ వైజాగ్లో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అని చెప్తే చిన్న మాట అవుతుంది. లిటరలీ ఏడ్చాను. అంత ఇష్టం నాకు గోదావరి. మా అమ్మ రోజు ఫోన్లోనే చూస్తున్నావు కదా, అంటే ఫోన్లో చూసింది అక్కడ స్క్రీన్లో కూడా ఉంటుంది, దాంట్లో మ్యాజిక్ ఏముంది అని అడిగింది మా అమ్మ. బట్ నాకు ఎప్పటి నుంచో చిన్న ఆశ. అసలు రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను గోదావరి మూవీ కోసమే రీ రిలీజ్ వెయిట్ చేస్తున్నాను. బట్ అది చూడాలని 1 month నుంచి అనుకున్నా. బట్ కుదరలేదు. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీలో ఎంతమందికి గోదావరి మూవీ అంటే ఇష్టమో చెప్పండి. నాకు మాత్రం చాలా 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 ఇష్టం గోదావరి మూవీ. నేను ట్రైన్లో కూడా గోదావరి మూవీ చూసాను. అంటే లైక్ నేను కాసేపు స్కెచ్ చేసుకున్నా, కాసేపు మూవీ చూసినా, చాలాసేపు పడుకున్నా, ఇట్లా చాలా చాలా చేశాను. బట్ చాలా హ్యాపీగా అలా జర్నీ కంప్లీట్ అయింది. అండ్ గోదావరి ఎలా అంటే నేను ఎప్పుడు చూసినా నాకు కొత్త ఫీల్ ఉంటుంది. అండ్ అన్నట్టు మీరు ఎప్పుడైనా గోదావరిలో కాయిన్స్ వేశారు? అసలు కాయిన్స్ వేయడం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు. నేనైతే దాన్ని ఏదైనా ఒక చిన్న షార్ట్ వీడియో కింద చేసి పెడతాను. అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు కాయిన్ వేయలేదు. ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను కాయిన్ వేయలేదు బికాజ్ దానికి రీజన్ నేను చెప్తాను. అండ్ ఇంకా రాజమండ్రి స్టేషన్లో నాకు ఒక చిన్న మెమరీ ఉంది. నేను ఒక్కసారి వెళ్ళాను రాజమండ్రి స్టేషన్కి. అది ఎక్కడికి వెళ్ళడానికి ఇట్లా కాదు, ఎక్కడ అంటే పెద్ద స్టేషన్ చిన్న స్టేషన్ అంటారు కదా, అది అలా. సో మెయిన్ రోడ్ దగ్గర నుంచి, అంటే పుష్కర్ ఘాట్ పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది కదా. సో అక్కడ నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు ఇంటర్లో, సాహితీ, వీరలక్ష్మి. అండ్ వాళ్ళిద్దరితో పాటు నేను వెళ్ళాను. వాళ్ళిద్దరూ ఎలా అంటే ప్రెజెంట్ జనరేషన్కి పర్ఫెక్ట్ అనమాట. నేనేమో 90s జనరేషన్ అన్నట్టు ఉండేదాన్ని. ఇంటర్లో హాస్టల్ అట్లా ఉన్నప్పుడు కాస్త వాళ్ళకి నాతో ఇరిటేషన్ వస్తుండేది. అంత ఇరిటేటింగ్ పర్సన్ నేను వాళ్ళకి. నేనేమో ప్రెజెంట్ జనరేషన్తో మింగిల్ కాలేకుండేదాన్ని. సో అలా వచ్చినప్పుడు నా ఫ్రెండ్ అలా ట్రైన్ వెళ్తున్నప్పుడు ర్యాండమ్గా తెలియని ఒక పర్సన్కి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది. అండ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. నేను చూసి షాక్ అయ్యా. ఇట్లా ఉంటారా మామ అనేసి. అసలు ఇప్పుడైతే అందరితో మాట్లాడగలుగుతున్నా, బట్ ఒకప్పుడు అసలు ఎవరితో మాట్లాడలేకపోయేదాన్ని. అండ్ ఇంటర్లో నేను చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ మనకి ఫస్ట్ స్టేజ్ అదే కదా, మనం రాంగ్ స్టెప్ చేసుకోవాలన్నా, రైట్స్ ఏదైనా మనం ఒకటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించాల్సిన స్టేజ్ అది. సో అది నేను ప్రాపర్గా యూజ్ చేశానని నాకు అనిపిస్తుంది. అండ్ నేను రాజమండ్రిలో ట్రైన్ ఆగినప్పుడు అభిరుచుల నుంచి నాకు పార్సెల్ వచ్చింది. మా బావగారు నాకు ఫుడ్ ఆర్డర్ చేశారు. ఎందుకు అంటే ట్రైన్లో ఫుడ్ అంతా మంచిది కాదు అనేసి. అండ్ ఇంకా నేను వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. ఇంటి నుంచి కోకోనట్ వాటర్ ఫిల్ చేసి బాటిల్ పెట్టింది అమ్మ. అండ్ రాజమండ్రిలో ట్రైన్ ఆగినప్పుడు నాకు ఎవరైతే పార్సల్ తీసుకొచ్చారో ఆ అన్నని మనీ ఇచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. సో స్వీట్ ఆఫ్ హిమ్ కదా. అండ్ నాకు కాస్త మంచి అంటే అలా హెల్పింగ్ చేయడం అనేది, అంటే హెల్పింగ్ నేచర్ కూడా అందరికీ ఉండదు. నేను ఎందుకు తీసుకురావాలి, ఇట్లా ఉండొచ్చు. నేను అడగగానే పాపం అన్న ఓకే అనేసి తీసుకొచ్చినందుకు ఛార్జెస్ ఇట్లా ఏం తీసుకోలేదు. నాకు కాస్త మంచిగా అనిపించింది. అండ్ ఇంకా నాకు స్పూన్తో తినడం అస్సలు రాదు. అండ్ నాకు పార్సల్ వచ్చిన తర్వాత గోదావరి చూసి మళ్ళీ బెర్త్కి వెళ్ళాను. ఎందుకంటే సైడ్ అప్పర్ వచ్చింది. అసలు అటు ఇటు తిరగడం చాలా ఇబ్బంది అయ్యింది. ఎందుకంటే ఇబ్బంది మీన్స్ అక్కడ అంతా ఫ్రీగానే ఉంది, బట్ నేను అందరి ముందు పైకి కిందికి ఎక్కి దిగడం ఇదంతా కాస్త మంచిగా అనిపించలేదు అసలుకి. అండ్ మీరు ఈ డ్రెస్ ఐడెంటిఫై చేశారా? గోదావరి మూవీ కోసం నేను తీసుకున్నాను. బట్
మూవీ చూడలేదు, డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, పర్వాలేదు, యాజ్ యూజువల్గా ఎప్పట్లానే మొబైల్లో చూస్తూ ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంకా వీళ్ళున్నారే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా చాలా నాకు ట్రైన్లో నేను వాళ్ళని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ వాళ్ళు నాకేసి లుక్స్ ఇస్తున్నారు, నేను వాళ్ళని చూస్తున్నాను లేదని కూడా నన్ను చూస్తున్నారు, నేను వాళ్ళనే చూస్తున్నాను. అండ్ చిన్నప్పుడు ఆడుకునే ప్రతి గేమ్ కూడా వీళ్ళ దగ్గర చూశాను నేను. లైక్ బస్ అండ్ ఇంకా పేపర్, అది మయ్యో మర్చిపోయిన రఫ్ పేపర్ సీజర్. ఎస్ రఫ్ పేపర్ సీజర్. ఇట్లా చాలా చాలా గేమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా మళ్ళీ అమీనా చమీనా ఇవన్నీ కూడా చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళిద్దరు. నేనైతే మాత్రం చాలా ఇంప్రెస్ అయిపోయాను, నా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చేసింది. అండ్ మీకు మీ సిబ్లింగ్స్తో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. నాకు మా అక్కతో బాండింగ్ చాలా బాగుంటుంది. అండ్ బాగుంటుంది అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు లవ్ చూపిస్తుంది ఇట్లా కాదు, సిబ్లింగ్స్ మధ్య బాండింగ్ అంటే కొట్టుకోవడమే బాగుంటుంది. సో అది మా ఇద్దరి మధ్య చాలా ఎక్కువ జరిగేవి చైల్డ్హుడ్లో. బట్ ఇప్పుడు అదంతా లేదు, అక్క పెద్దదైపోయింది, నేను పెద్దదాన్ని అయిపోయాను. అసలు ఇప్పుడు అంటే అంతా చాలా కేరింగ్ ఉంటుంది, కొట్టుకోవడం లేదు. బట్ అప్పుడప్పుడు ఇప్పటికి కూడా మేము దగ్గర ఉంటే తిట్టుకోవడంలో కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన దగ్గర ఉన్నప్పుడు తను నాకు తిట్టకపోతేనే బాధగా అనిపిస్తుంది. ఈ రెడ్ హ్యాండ్స్ ఆడినప్పుడు లిటరలీ నేను చాలా పక్క నుంచి రియాక్షన్ ఇచ్చేదాన్ని అనమాట. చాలా పాపం గట్టిగా కొట్టేసుకునేవాళ్ళు, పక్క నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళు తిడుతుండే వాళ్ళిద్దరిని. బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. డే జర్నీ ఎలా జరుగుతుంది అనేసి చాలా ఫీల్ అయ్యా, భయపడ్డాను ఫస్ట్. బట్ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత వావ్ అనిపించింది. చాలా అలా ఎలా అని చెప్పాలి, మంచిగా సాగిపోయింది. చాలా మంచి గుడ్ ఫీలింగ్తో ఉన్నాను అనమాట. గుడ్ వైబ్స్ వచ్చేసినాయి, అంతా పాజిటివ్గా. చిన్నపిల్లలు ఉంటేనే ఎక్కడైనా సరే మంచి పాజిటివ్నెస్. నాకైతే మాత్రం కిడ్స్ ఉంటే చాలా రిలాక్స్ అయిపోతాను. వాళ్ళు నాతో మాట్లాడకపోయినా వాళ్ళని చూస్తే చాలా రిలాక్స్ అయిపోతాను. అండ్ అలా నేను ట్రైన్ జర్నీలో నా సాహస్కి చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో కాల్ మాట్లాడుకున్నాను. అండ్ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు కాల్ చేసి మాట్లాడినా, నెక్స్ట్ వాడు స్కూల్ నుంచి వచ్చేసినప్పుడే వాడికి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చేశారు. అండ్ వాడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కాల్ చేసి అలా మాట్లాడుతూనే ఉన్నాను మా సాహస్తో. నాకు సాహస్తో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం. బికాజ్ మై ఫస్ట్ సన్ కదా వాడు. సో చాలా చాలా ఇష్టం. మా అక్క మీద నాకు ఎంత ఇష్టం ఉందో దానికంటే ఎక్కువ ఇష్టం సాహస్ అంటే అంత ఇష్టం ఉంది నాకు. చెప్పలేదు వర్డ్స్లో వాడంటే నాకు ఎంత ఇష్టం అనేది. సో నా ఫేవరెట్ పర్సన్ అనమాట ఈ వరల్డ్లో. తను అంత ఇష్టం నాకు నా సాహస్ అంటే. అండ్ ఈ ఆమెనా అచ్చమీనా ఆడుతున్నప్పుడు నాకు కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలనిపించింది. అంటే నాలో కూడా ఇంకొక చైల్డ్ ఉంది, ఇంకా అదే నాకు బాగా అనిపించింది. సో మిస్ అవుతున్నాను నా చైల్డ్హుడ్ని అని కూడా అనిపించింది, చాలా ఫీల్ అయ్యా. అండ్ మీకు జర్నీలో కిడ్స్ ఉంటే ఏమనిపిస్తుందో కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందని ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 13 minutes వచ్చేసింది కదా. సో మీకు ఇంతవరకు కూడా నా వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా నేనైతే మాత్రం నా స్కెచ్ బుక్ని చూపించేస్తున్నాను. అండ్ మీకు నా ట్రైన్ జర్నీ స్కెచ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం.